ఇప్పటి వరకు కోర్టుకి ఎవిడెన్స్ ఇవ్వకుండా వాయిదాల మీద వాయిదాలు అడగడం మాత్రమే చేస్తున్నారంటే ఓవరాల్గా ఏ ఎవిడెన్స్ లేక ఈ వీడియో కూడా సమర్పించలేదంటున్నారు ఇప్పటి వరకు. అంటే ఈ కేసు నిలబడుతుందా? అసలు కేసే లేదు కదా, క్వాష్ అవుతుందా? క్వాష్ డెఫినెట్గా అవుతుంది. నమ్మకం గారు 100% నమ్మకం ఉంది. ఈశ్వర్ గారు, మీరు ఈ రోజు నుంచి కాదు, చంద్రబాబు నాయుడు గారు గత ఈ 40 సంవత్సరాల నుంచి వారి రాజకీయంలో ఎప్పుడు ఎదుటి వాళ్ళ మీద బట్టగాల్చి పైన వేస్తాడు. వెంటనే ఈ మాయాదండం, ఎల్లో మాయాదండం, ఎవరైతే మాయా పత్రికలు మాయా ఛానల్స్ ఉన్నాయో విచ్చలవిడిగా దాన్ని ప్రచారం చేసేస్తుంది, రాష్ట్రం మీద రుద్దేస్తుంది. ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు, లేకపోతే మా మీద చేసినటువంటి దాడి కావచ్చు, పత్రికా ఛానల్స్ని అడ్డం పెట్టుకొని మా మీద చేసినటువంటి విష ప్రచారం కావచ్చు. ఇవాళ లిక్కర్ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. ఒక్కొక్కరిని ఒక్కొక్క నెల సెన్సేషన్ క్రియేట్ చేసేటటువంటి కేసులు సృష్టించటం, దానిలో వాళ్ళ మీద బురద జల్లేయటం, ఆ కడుక్కోవడంతో ఆ ప్రతిపక్షం వాళ్ళని ఇరుకులో పెట్టాలనే తప్పుడు ఉద్దేశం. వాళ్ళు నేనేం అడుగుతున్నానంటే, మీరు ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి కొంచెమన్నా బుద్ధి ఉండదా? ఏమన్నా మైండ్ దొబ్బిందా? యాక్సిడెంట్ అయినప్పుడు, ట్రైన్ యాక్సిడెంట్ అయితే ట్రైన్లో ప్రయాణం చేసి అందరినీ కేసులు కట్టేసి కేసులు పెట్టిన చరిత్ర ఉందా? ఫ్లైట్లలో ప్రయాణించిన వాళ్ళకి కేసులు పెట్టిన చరిత్ర ఉందా? కార్ యాక్సిడెంట్లో కార్లో ఉన్నటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టడం ఏంటి? ఏంటి అంత ధైర్యం ఏంటి? ఏం సాధించాలని ప్రజలకు అర్థం కదా? చిన్న లాజిక్ మీరు చెప్పింది చాలా సింపుల్ లాజిక్, ప్రజలకు అర్థం అవుతుందని కూడా అనుకోరా? వాళ్ళ ధైర్యం ఏంటి? అర్థమవుతుంది కాబట్టి వ్యతిరేకత ఇంత పెద్దగా వస్తుంది కదా. ఓకే, అర్థమవుతుంది కాబట్టి వాళ్ళ ధైర్యం ఏంటి అంటే చాలా మంచి ప్రశ్న. ధైర్యం ఏంటంటే, ఒక తప్పుని ఒప్పును తప్పుగా మేము సృష్టించగలం, ప్రచారం చేయగలం అనేటటువంటి ఒక భరోసా. ఇవాళ సాక్షి ఛానల్ మీద రీసెంట్గా దాడి జరిగితే నోరు పెకల్లా వీళ్ళెవరికి సాక్షి దాడిని ఖండిస్తూ కానీ, పత్రికా స్వేచ్ఛ గురించి కానీ ఎక్కడ మాట్లాడలా. నీచమైనటువంటి భాషతోటి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల మీద ఇక్కడే ఒక స్టూడియో మీద దాడి జరిగితే ఇమ్మీడియట్గా ఈ రాష్ట్రంతో సంబంధం లేదు వీళ్ళకి, చంద్రబాబు నాయుడు గారికి కానీ పక్క రాష్ట్రంతో సంబంధం లేదు, పవన్ కళ్యాణ్కి కానీ ఏం సంబంధం? మనమే కదా ఏపీ రాష్ట్రంలో ఉండి హైదరాబాద్లో కుట్ర చేయాలన్నా మనమే, ఆంధ్రప్రదేశ్లో కుట్ర చేయాలన్నా మనమే. ఎస్, అంటే ఒక కుళ్ళు కుతంత్రాలతో నడిచే ఛానళ్ళను నడిపిస్తున్నటువంటి వారికి మద్దతుగా ఉండడం. చాలా బాగా మాట్లాడాడు ఆయన మంత్రి, ఇక్కడ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు. తబేలా హౌస్లు అని మాట్లాడాడు, స్లాటర్ హౌసెస్ అని మాట్లాడాడు. నిజమైనటువంటి నిర్వచనం ఇచ్చాడు ఆయన. ఈ రోజు పత్రిక ఎందుకు ఖండిస్తాడు సార్? ఆయన ఎయిమ్ అది, ఈ రాష్ట్రంలో 40 సంవత్సరాల నుంచి నేను ఏకఛత్రాధిపత్యం చేశాను, నేను తప్పుని ఒప్పుగా నమ్మించాను, ప్రజల్ని అనేక సార్లు మోసం చేసి గద్దెనెక్కాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, నా తప్పులను బయట పెడుతున్నాడు, నా ఇమేజ్ని డ్యామేజ్ చేస్తున్నాడు, నాకంటే పెద్ద నాయకుడిగా ఎదిగిపోయాడు, నన్ను మించినటువంటి నాయకుడిగా ఈ రాష్ట్రంలో ఒంటరిగా ఒకే ఒక్క నాయకుడిగా నిలబడ్డాడు. ఈరోజు ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి గారి నామ జపం ప్రజల్లో వినపడుతుంది కాబట్టి ఈ కుళ్ళు కుతంత్రాలు, కాబట్టే ఈ విద్వేషపూరితమైనటువంటి రాజకీయాలు, కాబట్టే ఈ కేసులతోటి నొక్కివేసే కార్యక్రమాలు. సార్ నేను అడుగుతున్నా, ఈ నేచర్ని ఎవడన్నా కంట్రోల్ చేయగలడా? చేయలేడు. నీలాంటి వాళ్ళు నీకంటే మహామహులు కాలగర్భంలో కలిసిపోయారు. ఈరోజు పేదలకు మంచి చేశాడు కాబట్టి, మంచి చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో విపరీతమైనటువంటి క్రేజ్ ఉంది. మేలు చేశాడు కాబట్టి క్రేజ్ ఉంది. ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని లేకుండా చేస్తానంటే ఒక్కడి నోరు లేస్తుందా? ఒక్క ప్రజాస్వామ్యవాది మాట్లాడుతున్నాడా? ఒక్క ఛానల్లో దాని మీద చర్చిస్తున్నారా? ఒక వ్యక్తిని లేకుండా భూస్థాపితం చేస్తాను అని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి అంటుంటే, గొడ్డలతో నిన్ను నరికితే తప్పేంటి అని ఒక ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో కూర్చొని ప్రెస్ మీట్ పెడితే, పుట్టినప్పుడే చంపితే బాగుండని పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కులసామ్యవాదులు, ఈ కులానికి కొమ్ము కాసేటటువంటి కులసామ్యవాదులు మాట్లాడుతుంటే, ఇంకా చావలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు అని ఇంకొకరు మాట్లాడుతూ ఉంటే, విచ్చలవిడిగా పచ్చి బూతులు మాట్లాడుతున్నా పట్టించుకునే నాదుడున్నాడా? ఎవడన్నా మాట్లాడుతున్నాడా? ఎందుకు? 10 ఛానళ్ళు పక్కన పెట్టుకొని
3 పత్రికల్ని పక్కన పెట్టుకొని పక్క రాష్ట్రంలో దోపిడీ, సొంత రాష్ట్రంలో దోపిడీ. ఈ రాష్ట్రంతో సంబంధం లేకపోయినా తెలంగాణలో విషయం మీద నువ్వెందుకు స్పందించావు? ఏం సంబంధం నీకు? ప్రజాస్వామ్యం మీద నీకు అంత మమకారం ఉంటే సాక్షి మీద దాడి జరిగితే నీకు బాధ లేదా? కండువాలు వేసుకొని తగలబెడితే బాధ్యత లేదా? హోంమంత్రి గారు ఆ విషయాల్ని ఖండించకపోగా ఇంకా సమర్థిస్తారు. మరి పక్క రాష్ట్రాల్లో బాగా జవాబు చెప్పి బుద్ధి చెప్పారు. మన రాష్ట్రంలో కూడా నిజంగా ప్రతి ఒక్కరు ఆలోచించాలి. మీడియా పైన అంత ప్రేమ ఉండి పక్క రాష్ట్రం పైన అంత ప్రేమ ఉంటే ఆ దాడి చేసింది బీఆర్ఎస్ అనే పదం కూడా వాడలేకపోయారే. దమ్ము లేదు కదా, దమ్ము లేదు కదా. ఇక్కడ దాటి కూడా మళ్ళీ అవతలకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఒకటి, ఎవరు నమ్మినా నమ్మకపోయినా, వారు ఎంత తప్పుడు ప్రచారం చేసుకున్నా, ఈ రాష్ట్రం దాటి 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా, ప్రత్యేక ఇస్తానన్నటువంటి బీజేపీ పార్టీ తోటి జతగట్టి వాళ్ళ ప్రత్యేక హోదాని చంపేసిన మాట్లాడినటువంటి పరిస్థితి. ఈ హైదరాబాదు మహానగరం 10 సంవత్సరాలు కామన్ క్యాపిటల్ అయితే మధ్యలో నోటికి ఓటు కేసులో పట్టుబడి ఇక్కడి నుంచి తెలుగుదేశం నాయకులు పారిపోయింది వాస్తవం. ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు, పక్క తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు వారితోటి లాలూచిపడి వెళ్ళిపోయారా? ఆంధ్ర రాష్ట్రానికి ఏమన్నా లాభం ఉందని వెళ్ళిపోయారా? ఈ రోజు కూడా చెప్పగలుగుతున్నారా? నేనేమడుగుతున్నానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేస్తానని ప్రగల్భాలు పలుకుతున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. నీ వలన కాదు, నీ కొడుకు వలన కాదు, పవన్ కళ్యాణ్ వలన కాదు, జగన్మోహన్ అనేటటువంటి నామస్మరణ 2029లో మహా ఉప్పెనలాగా రాబోతుంది. ఖచ్చితంగా మీ యొక్క తెలుగుదేశం పార్టీ నామరూపాలు లేకుండా తుడిచివేయబడుతుంది. ఇది వాస్తవం. ఈరోజు ఈ కాకాని గోవర్ధన్ గారి పర్యటన పరామర్శించటాన్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు కదా. ఎట్టి పరిస్థితిలో ఆగే ప్రసక్తే లేదు. రైట్, మీరేం చెప్తున్నారు? ఆర్టీసీ బస్సా పల్లి ఏదో వెళ్ళిపోతారని అంటున్నారు. ఎలాగైనా వెళ్తారు సార్. నాకు డైరెక్ట్గా చెప్పండి, ఈ కేసు ఏమవుతుందో చెప్పండి. మొత్తం విన్నారు కదా, క్వాష్ అవుతుందా? క్వాష్ నెక్స్ట్ వాళ్ళు కోర్టుకు ఎవిడెన్స్ సబ్మిట్ చేయమని. ఎందుకు అన్ని వాయిదాలు అడుగుతున్నారు? ఇప్పుడు విషయం మీ దగ్గర ఉందనుకోండి, సాయంత్రం డిబేట్ పెడతారు. అవును, సాయంత్రం పులిహార కలిపి అలా ఇస్తే దాన్ని కంటిన్యూ చేయడం ఏముంది? జర్నలిజం అన్నది ఎలా ఉంటుందంటే, ఫస్ట్ అది నిజమని కన్విన్స్ అయితేనే కానీ వార్త చెప్పడు. ఆ జర్నలిస్ట్ కానివాడు ఏం చేస్తాడు? డైలీ సీరియల్ నడిపిస్తాడు. అది డైలీ సీరియల్ గౌరవ న్యాయస్థానానికి ఇస్తే ఏం చేస్తుంది? కరెక్ట్, బాగా చెప్పారు. రెండోది సీరియల్ అక్కడ పనిచేయదు మీకు. రెండోది మీడియా దాడి ఇవన్నీ మీరు మాట్లాడుతున్నారు కదా, భయం అన్నది ఒకటి ఉంటుంది తెలుసా. ఇందాక చంద్రశేఖర్ చెప్తూ ఇక్కడి నుంచి పారిపోయారంటే, పారిపోయారు దేనికి పారిపోయారు? ఓటు నోటు కేసులో తర్వాత జరిగే పర్యవసానాలు వెంకయ్యనాయుడు గారు సంధానపరిచినంత మాత్రాన జరగబోయే కాన్సిక్వెన్సెస్ ముందే గ్రహించి దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని తట్టబొట్ట సర్దుకుని వెళ్ళిపోయారు. రెండోది, మీడియా హౌసెస్ మీద దాడి గురించి మీరు ఇందాక చెప్తూ, ఎప్పుడైతే సాక్షి మీద, డెక్కన్ క్రానికల్ మీద ఎవరైతే దాడి చేశారో వాళ్ళే చేసి దొంగ అని అరిచినట్టు రాష్ట్రానికి, ఈ రాష్ట్రంలో కదా, పక్క రాష్ట్రంలో. మీకు మళ్ళీ చెప్తున్నా, నిన్న వాళ్ళ దాన్ని ఏమంటారు, అఖిల స్థాయి విస్తృత స్థాయి సమావేశం జరిగింది. 56 మంది డొమ్మా కొట్టారు. ఎమ్మెల్యేలు, ఆడవాళ్ళు అయితే, ఆడ ఎమ్మెల్యేలు అయితే అసలు ఖాతరే చేయట్లే. ఒంటరివాణి చేసి చంద్రబాబు నాయుడు మీద యుద్ధం జరుగుతుంది. మీకు సారాంశం మీరు గ్రహిస్తే, ఎవరో ఈ రేణుకా చౌదరి ఇలాంటి వాళ్ళు చెప్పక్కర్లే, ఆయనే మనం ఏం చేసామో చెప్పుకోలేకపోతున్నాం, దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారే విస్తృతంగా ప్రజల్లో మనం చేయలేనివి నెగిటివ్ తీసుకెళ్ళిపోయి ఆయన సక్సెస్ సాధిస్తున్నాడు. అంటే మీరు ఇప్పటికైనా మనం ఏం చేసామో చెప్పాలంటే ఎన్న విషయం అని అడుగుతున్నారు. ఏమో భయం పడిపోయి ఆ ఛానల్లో మోడరేటర్ అయితే జర్నలిస్ట్ అనలేదు సార్, మోడరేటర్ అన్నాను, భయం పడి ఈ వ్యతిరేకత ఉంది అని ఉల్లిపాం కబుర్లు చెప్తుండే. ముందు నిన్నటిదాకా హర్రెర్రే భూమి ఆకాశం లేవు చూడండి, ఆ శిబి చక్రవర్తికి అప్పుడు వామనవతారం ఒక కాలు భూమి మీద ఇంకో కాలు నెత్తి మీద వేయాలన్నట్టుగా అలాంటి విశ్వరూపం విశ్వతాండం చూపించిన తర్వాత రఘురామకృష్ణంరాజు రీసెంట్ గా ఇంకొక టీవీ ఛానల్ కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో సార్ వాళ్ళందరూ గోడ మీద పిల్లి రాజకీయాలు చేస్తే బలమైన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ రాష్ట్రంలో ఒప్పుకున్నాడు. ఎన్నాళ్ళు పట్టింది తెలుసుకోవడానికి? ఎలక్షన్ కూటమిగా ఏర్పడి ఏంటనేది ఒక పులితో ఎదుర్కోలేక నాయుడు గారికి తెలుసు. కంక్లూడ్ చేయండి సార్. ఎప్పుడైతే ఒక్కళ్ళని ఎదుర్కోవడానికి మా వల్ల కాదని ముందే కాడి వదిలేసిన వాళ్ళు పట్టుకుని, జగన్మోహన్ రెడ్డి గారికి కేవలం 40% ఓటు బ్యాంక్ ఉంది, ఆయన ఒక్కడే పోరాటం చేస్తాడని
విట్లాచారి సినిమాలో కంక్లూజన్ రిమార్క్స్ ఇస్తే చాలా ఘోరంగానూ అవమానకరంగా ఉంటుంది. ఎలాగైనా సరే ఎదుర్కోవడానికి మీ దగ్గర సామర్థ్యం లేదని ఒక్కరు వస్తే అవదని, రెండోది కూటమిగా ఉన్నా సరే మీరు చేసిన ఈ సంవత్సర దాష్టిక పాలనకి దిక్కు దివనం లేదు. కునుకునక్క మీద తాటి పండ్లాగా రేపు పొద్దున ప్రాణాలు తెగించి బీజేపీ జమిలీ ఎలక్షన్లు అంటే సభకి నమస్కారం అని మాత్రం వాస్తవం.